ఇంట్లో చూడొచ్చు అని మరికొందరు బోధిస్తున్నారు, వాదిస్తున్నారు కూడా. క్రైస్తవులు సినిమాలు చూడకూడదని వీళ్ళతో చెప్తే బైబిల్లో సినిమాలు చూడవద్దని ఎక్కడుందో చూపించండి అంటూ ఎదురు ప్రశ్న వేస్తుంటారు. బైబిల్లో నేడు కనుగొనబడిన చాలా వాటి కోసం ముందే ప్రవచించబడ్డాయి. ఉదాహరణకి కార్లు, విమానం, యుద్ధ ట్యాంకర్లు, ఇలా చాలా ఉన్నాయి. వాటి లక్షణాల కోసం వ్రాయబడింది, కానీ వాటి పేర్లు మాత్రం వ్రాయబడలేదు. సినిమా కూడా అంతే. సినిమా అనే పేరు బైబిల్లో ఉండదు, కానీ సినిమా చూడకూడదని మాత్రం బైబిల్ పదే పదే హెచ్చరిస్తుంది. ఎందుకంటే సినిమా దేవుని యొక్క అనేక ఆజ్ఞలను అతిక్రమించేలా చేస్తుంది. దేవుడు ఎదుటివారిని దూషిస్తేనే నరహత్య అయిపోతుంది. నీ కుడి చెంపపై కొడితే ఎడమ చెంప చూపించు. సినిమా పోట్లాడుకోండి, ఎవరు ఎక్కువ మందిని కొడతాడో అతనే హీరో. బైబిల్ శాంతిని నేర్పిస్తుంది, కానీ సినిమా హింసని ప్రోత్సహిస్తుంది. దేవుడు